గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఎనాజిక్ కంగన్ వాటర్. సో ఇది వచ్చేసి ఎనాజిక్ కంగన్ వాటర్ యొక్క డివైస్ అండి. ఇది JR4 మోడల్. ఇది 2,19,000 దీని యొక్క కాస్ట్. సో దానికి మనం RO ఫిల్టర్ అనేది పెట్టాల్సి ఉంటుందండి. సో మినిమం 10 లీటర్ ఏవో ఉన్న RO ఫిల్టర్ ఏదైనా పెట్టాల్సి ఉంటుంది. సో దీంట్లో మనము TDS కంట్రోల్ అనేది అమర్చడం జరిగిందండి. సో ఈ TDS కంట్రోల్ ఏం చేస్తుందంటే TDS ఏదైతే ఉంటుందో వాటర్లో దాని బ్యాలెన్సింగ్ అనేది చేస్తుంది. సో ఇప్పుడు మనం దీనికి వచ్చేసి మినిమం 150 ఇచ్చాను. సో మ్యాక్సిమం 200 TDS ఇచ్చాను. అంటే 150-200 మధ్యలోనే ఈ TDS అనేది బ్యాలెన్సింగ్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే మనకు కావాల్సిన మినరల్స్ అనేది ఈ డివైస్ అనేది మనకు అందించడం జరుగుతుంది. సో చాలామంది ఇళ్లలో ఉండే TDS RO ఫిల్టర్లు ఏంటంటే ఈ TDS కంట్రోల్ అనేది ఉండదు. ఇది కూడా TDS కంట్రోలే అండి. సో దీన్ని కూడా మనకు పెట్టాల్సి ఉంటుంది. సో కొంతమంది ఇళ్లలో ఇది ఉంటుంది, కొంతమంది ఇళ్లలో ఇది కూడా ఉండదు. సో అది మనం సెట్ చేసిన TDSకి ఉండదండి, అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఈరోజు సెట్ చేసిన TDSకి మళ్ళీ ఇలాంటిది పెట్టినప్పుడు ఈరోజు ఒక TDS ఉంటే రేపు ఒక TDS ఉంటుంది. అట్లా పెట్టిన TDS అనేది ఉండదు. కాబట్టి ఇది పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే TDS అనేది సో బ్యాలెన్సింగ్గా ఉంటుంది. అంటే మనకు డైలీ కావాల్సిన మినరల్స్ కంటెంట్, వాటర్లో ఉండాల్సిన మినరల్స్ కంటెంట్ అనేది టోటల్గా మనకు ఈ యొక్క TDS కంట్రోల్ అనేది అందించడం జరుగుతుంది. సో అలా ఆ విధంగా మనకు TDS అనేది అడ్జస్ట్మెంట్ అనేది ఈ ఆటో TDS డివైస్ అనేది చేయడం జరుగుతుంది. ఇది హైదరాబాద్లో ఒక 2-3 మాత్రమే చేస్తారండి. సో అది మనం కూడా చేయడం జరుగుతుంది. సో ఎవరు చేయరు. అలాగే సో కంగన్ గురించి మాట్లాడుకుంటే ఇది జస్ట్ వాటర్ని ప్యూరిఫై చేస్తుందండి. సో మినరల్స్ మొత్తం తీసేస్తుంది, లేదంటే మినరల్స్ ఉంచుతుంది. కాబట్టి ఈ డివైస్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే TDS మరీ తగ్గకుండా మరీ పెరగకుండా మనకి ఎంత మోతాదులో TDS కావాలో అంత మోతాదులో మనకు TDS అనేది ఇస్తుంది. మనం తాగే నీళ్ళల్లో మినిమం TDS 100 ఉండాలండి. మ్యాక్సిమం వచ్చేసి 250 వరకు మనకు TDS అనేది ఉండాలి. 100 కంటే తక్కువ ఉంటే మన శరీరానికి మినరల్స్ అనేది సరిపోదు. కాబట్టి ఈరోజు అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడానికి కారణం అవుతుంది. కాబట్టి సో మినిమం 100 నుంచి 250 మధ్యలో TDS ఉండే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి. సో దీనిలో మనం ఒకసారి pH చూద్దామండి. ఈ RO వాటర్లో ఉన్న వాటర్ pH ఎంత ఉంటుందనేది కూడా ఒకసారి మనం చూద్దాం. సో కొన్ని వాటర్ తీసుకున్నాను. ఓకే, సో దీనిలో మనం pH కనుక చూసినట్టయితే చూడండి, pH డ్రాప్ వేస్తున్నాను. సో న్యూట్రల్ pH అండి. సో ఇది ఎగ్జాక్ట్లీ మనకు 7 pHని కలిగి ఉంటుంది. సో మనం తాగే నీళ్ళలో ఎప్పుడైనా కూడా pH అనేది ఈ విధంగా ఉండాలి, ఎల్లోనిష్గా ఉండొద్దు. అది కూడా చూపిస్తాను ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈ వాటర్ని మనం ఏం చేస్తున్నాము అంటే ఈ కంగన్ డివైస్కి వాటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడ పైన ఒక మోటార్ ఉంది కదా, సో దీనిలోకి ఒక పంప్ ఇన్పుట్ ఇవ్వడం జరిగింది. ఈ పైప్ ద్వారా కింద నుంచి ఈ ట్యాంక్లో ఉన్న వాటర్ని తీసుకొని ఈ మోటార్ నుంచి కంగన్కి డివైస్కి వాటర్ అనేది పంపింగ్ చేయడం జరుగుతుంది. సో ఆ వాటర్ని మనం ఒకసారి టెస్ట్ చేద్దాం. సో నేను ఇప్పుడు ఇక్కడ స్విచ్ ఆన్ చేశాను కంగన్ది. సో అక్కడ బూస్టర్ ఆన్ అయిందండి. సో ఆ వాటర్ వచ్చేసి ఇప్పుడు మనకు దీనిలో నుంచి వస్తుంది. దీనిలో మనకు ఎసిడిక్ వాటర్గా, ఆల్కలైన్ వాటర్గా వస్తుందండి. మొత్తం బటన్స్ అనేది ఈ విధంగా ఉంటాయి. అనేక రకాల pHలలో ఉంటాయి. 2.5, 6 pH, 7 pH, 8.5 pH, 9 pH, 9.5 pH. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ 9.5 pH వాటర్ తీసుకుంటున్నాను. సో మనము ఈ వాటర్ అనేది చూసారు కదా, ఇప్పుడు మనము 9.5 pH వాటర్ తీసుకుంటున్నాం. సో మనకు pH స్కేల్ అనేది 1 to 14 ఉంటుందండి. సో 14లో వచ్చేసి 9.5 ఇక్కడ తీసుకుంటున్నాం కదా, మిగతా బ్యాలెన్స్ TDS pH వచ్చేసి మనకు దీనిలో వేస్ట్ పైప్లో నుంచి దీనిలో స్టోర్ అవుతుంది. సో నేను ఇప్పుడు 9.5 pH వాటర్ అయితే దీనిలో తీసుకుంటున్నాను. చూడండి, సో మనకు లైవ్ వాటర్ అనేది ఇలా వస్తుందండి, బబుల్గా. రైట్, సో ఇక్కడ పెట్టాను. అలాగే మనకు వేస్ట్ వాటర్ ఏదైతే వస్తుందో అది కూడా తీసుకుంటున్నాను. ఒకసారి చూడండి. సో దీనిలో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ కూడా తీసుకుంటున్నాను. రైట్, సో నేను ఇది 9.5 pH, ఇది వచ్చేసి దానిలో రిజెక్టెడ్ వాటర్ అండి. సో చూసారా, ఇది 9.5 pH. సో మనము 8.5 నుంచి 9.5 pH వరకు మనం డ్రింక్ చేయొచ్చు వాటరు.
బట్ 9.5 మనకు ఎక్కువ అవుతుంది అంటే దీంట్లో మనకు 7 pH ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మనకు 7 pH వాటర్ వస్తుంది. అలాగే 8.5 pH వాటర్ కూడా వస్తుంది. అలాగే 9 pH వాటర్ కూడా వస్తుంది. సో 9.5. సో చాలామందికి మేము 8.5 9.0 సజెషన్ చేస్తామండి. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు 9.5 సజెషన్ చేస్తాము. ఎందుకంటే 9.5 వాటర్లో తొందరగా మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ అవుతాయి చాలా వరకు. మిగతా వాళ్ళు 8.5 to 9 pH మధ్యలో వాడతారు, కుకింగ్ చేస్తారు, అన్నిటికీ ఇది వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసారా, మనము కంగన్కి ఇచ్చిన వాటర్ ఇదండి. ఓకే, సో ఆర్ఓలో ఉన్న వాటర్ ఇది 7 pH. సో కంగన్లో నుంచి దీనిలో మనకు ఎసిడిక్ మినరల్స్ ఉంటాయి, ఆల్కలైన్ మినరల్స్ ఉంటాయండి. రెండు ఉంటాయి. ఈ వాటర్ని మనకు మనం కంగన్కి ఇచ్చినప్పుడు ఏం చేసింది అంటే ఆల్కలైన్ సపరేట్ చేసింది 8.5. ఇది వచ్చేసి 14 pHలో 9.5 మైనస్ చేస్తే ఎంత అండి, మనం 9.5 తీసుకున్నాం కదా ఇందాక. సో మనము 7 ఇది 7 అనమాట. ఇది 4.5 pH. ఇది 9.5 pH. అంటే 14లో మనకు 4.5 మైనస్ చేస్తే 9.5 అనేది ఇక్కడ వచ్చింది. సో 9.5 తీసుకున్నప్పుడు 4.5 అనేది ఇక్కడ వస్తుంది. సో చాలామంది ఇళ్ళలో ఏంటంటే ఆర్ఓ వాటర్ పెట్టుకొని, ఆర్ఓ ఫిల్టర్ పెట్టుకొని ఏంటంటే ఇటువంటి 4.5 pH ఉండే వాటర్ అనేది డ్రింక్ చేస్తూ ఉంటారండి. సో ఈ వాటర్ ఎప్పుడైనా కూడా మనకు ఆరోగ్యానికి మంచిది కాదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు ఖర్చైనా పర్వాలేదు, మన కుటుంబానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి అనుకుంటే ఈ యొక్క మిషన్ ప్రతి ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఆరోగ్యం గురించి ఎంత ఖర్చు పెట్టినా తక్కువే. కాబట్టి సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఆరోగ్యం కావాలనుకున్న ఎవరైనా కూడా ఈ వాటర్ అనేది మీరు ఈ యొక్క కంగన్ మిషన్ అనేది తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో దీని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఇదంతా కూడా, ఈ సెటప్ అనేది అంతా కూడా ఇలా ఉంటుందండి. ఓకే, సో కొంచెం మీకు ఆరోగ్యం కావాలనుకుంటే మాత్రం ఇది మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. ఎందుకు ఈ మిషన్ ఎవరు కొంటారు, డబ్బులు చాలా ఎక్కువ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో ఇది మా ఇల్లు చూడండి. సో పెంకల్ ఇల్లు అండి. ఓకే, సో ఇది మా ఇల్లు, పెంకల్ ఇల్లు. సో నాకు ఎటువంటి ఫెసిలిటీస్ లేకపోయినా కూడా నేను సో నా కుటుంబానికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి సో 2,20,000 పెట్టుకొని నేను మిషన్ అనేది కొనడం జరిగింది. సో నేను పెంకుటిల్లో ఉండి కొన్నప్పుడు మీరు బిల్డింగ్లలో ఉండి దీన్ని కొనలేరు అంటే అది అసలు ఆ వర్డ్ అనేది రావద్దు ప్రతి ఒక్కరికి. ఒక కారు కొన్న వ్యక్తికి ఈ మిషన్ కొనడం పెద్ద విషయం ఏం కాదు. ఒక ఐఫోన్ కొనే వ్యక్తికి ఈ మిషన్ కొనడం పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఎందుకంటే ఒక మిషను, ఒక ఐఫోను, ఒక కారు మీకు ఆనందాన్ని ఇస్తుండొచ్చేమో, కానీ ఈ యొక్క కంగన్ మిషన్ మాత్రం మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో ఆరోగ్యం కావాలా లేదంటే మీకు అనారోగ్యం కావాలా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పటి వరకు తాగలేమా, బ్రతకలేమా, ఆరోగ్యంగా ఉండలేమంటే ఇప్పటి వరకు ఉన్న రోజులు వేరు, ఇక ముందు ఉన్న రోజులు వేరు. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. 2-3 లక్షలు నథింగ్ అండి. ఇప్పుడున్న జనరేషన్లో మీ కుటుంబం యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఇంకొకటి మనం ఫైనల్గా ఇంకొకటి చూద్దామండి. సో టీడీఎస్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఎంత టీడీఎస్ ఉందనేది కూడా మనకు తెలియాలి కదా. సో నేను కంగన్లో కూడా తీసుకుంటున్నాను. మినిమం 100 నుంచి మనకు 250 లోపు టీడీఎస్ ఉండాలని చెప్పాను కదా. సో మరి ఇది ఎంత టీడీఎస్ ఉంది ఏంటనేది కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సారీ, పిల్లలంతా. సో ఇక్కడ చూడండి, మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. 192 టీడీఎస్ ఉందండి. ఇది 180, ఇది 192. సో ఇది మనకు ఆర్ఓ ఫిల్టర్ నుంచి తీసుకుంది. ఇది కంగన్లో నుంచి వచ్చిందండి. ఒక 10-15 పాయింట్స్ అనేది ఇంక్రీజ్ ఉంటుంది. అంటే
100 నుంచి 250 వరకు ఉండాల్సిన టీడీఎస్ 100% ఉందని చెప్పొచ్చు. సో ఇది అండి నేను చెప్పాలనుకున్నది. సో ప్రతి ఒక్కరూ ఈ మిషన్ కొనగలరు. మీరు తలుచుకుంటే ఇది 1 నిమిషం కూడా పట్టదు. బట్ మీరు ఆరోగ్యానికి ఇంపార్టెంట్ ఇస్తున్నారా లేదా అనేది అది మీ ఇష్టం. బట్ మీ కుటుంబానికి ఆరోగ్యం ఇవ్వాలి అనుకుంటే కనుక మీరు ఈ మిషన్ అనేది కంపల్సరీ కొనుక్కోండి. డబ్బులు పోతాయని మాత్రం ఆలోచించకండి. ఆరోగ్యం కంటే విలువైనది ఏది లేదు ఈ ప్రపంచంలో. సో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.